శ్రీ గురుభ్యో నమః. ప్రాక్పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బెల్జియం యాత్ర అనే అధ్యాయంలో ఉన్నాము. 1/5/1972 ఆ రోజులోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఉదయమున స్నానము, పూజ, ఫలాహారము ముగించిన వెనుక భగవద్గీత 15వ అధ్యాయమున 4వ శ్లోకమును గూర్చి ఉపన్యాసము ఇచ్చి తిని మాస్టారు చెబుతూ ఉన్నారండి. అటుపైన కొంతకాలము గ్రంథ పఠనము చేసి మధ్యాహ్నము 1:30 గంటలకు భోజనము చేసి మారిడ్ సౌస్ అనే గ్రామమున గల ఒక పెద్ద క్రైస్తవ మఠమును చూడబోయితిమి. మారిడ్ సౌస్లోని చర్చి అండి. అంటే యూరప్లోని విశేషాలను మాస్టారు గమనించినటువంటి దృష్టితో మనకి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారండి. శ్రద్ధగా విందాం. అది ఒక మహత్తరమైన సువిశాల సుందరమైన నిర్మాణము. ఆవరణ మొత్తము సుమారు 3 చదరపు మైళ్ళు ఉన్నది. చాలా పెద్ద చర్చి ఒకటి ఉన్నది. దాని సింహద్వారము మహోన్నతమై టీవీగా ఉండెను. అందు ఒక కళాశాల నిర్వహింపబడుచున్నది. ఆనాడు మేడే కనుక కళాశాలలకు సెలవు. అనేక ప్రదేశముల నుండి విశ్రాంతిని అనుభవించుటకు వచ్చిన వారి కారులు కొన్ని వందలు ఉన్నవి. మఠము చుట్టూ ఉన్న విశాలమైన పచ్చిక బయళ్లలో కుటుంబములు విశ్రాంతిని అనుభవించుచున్నారు. చర్చికి ఎదురుగా ఒక ప్రక్కను గ్రంథాలయము, గ్రంథ విక్రయశాల, ఒక పెద్ద హోటలు కలవు. అన్ని తావులందును జనసమ్మర్ధము చాలా హెచ్చుగా ఉండెను. ప్రధాన భవనములో కొంత భాగమున ఒక విద్యా సంస్థ యొక్క వినోద ప్రదర్శనశాల అంటే ఎగ్జిబిషన్ అండి, వినోద ప్రదర్శనశాల ఏర్పరుపబడి ఉండెను. ప్రధాన భవనమునకు గోధిక్ పద్ధతిలో నిర్మింపబడిన అత్యున్నత గోపురములు ఉన్నవి. భవనములోని వివిధ శాలలు ఎత్తైన స్తంభములతో మిక్కిలి విశాలములై నగిషీ పనితో అలంకరింపబడి ఉన్నవి. సుప్రసిద్ధులైన చిత్రకారుల సవ్వడి హెచ్చుగా ఉండెను. ఎవ్వరికిని ఆంగ్లము రాదు. కొన్ని వేల గ్రంథములు ఉన్నను ఒక్క ఆంగ్ల గ్రంథమైనా లేదు. ఎలిజబెత్ పాయ, ఆమె కూతురు మేరీ, ఆమె భర్త వర్మ, నేను, ఎలిజబెత్ గారి కుక్కయు కలిసి ఆ ప్రదేశమంతయు నడిచితిమి. ఆ కుక్క చాలా మంచిది. సెలవులకు వారు ఎచ్చటికి పోయినను తాను కూడా వత్తునని పిల్లల వలె మారాము చేయును. దానితో ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ, అందరూ కలిసి నవ్వుకొనున్నప్పుడు కానీ ఆ కుక్క పండ్లి కిలికిలించి నవ్వుట ఆశ్చర్యకరమైన విషయము. అందరూ మాట్లాడుకొనుచున్న సంభాషణలు అన్నింటినీ అది అర్థము చేసుకుని అనుగుణముగా ప్రవర్తించును. సాయంకాలము 3 గంటల నుండి 6 గంటల వరకు మేము ఆ భవనములను చూచుచూ తిరిగి వచ్చుచు దారిలో ఒక హోటలు కూడా కొంత తడవాగితిమి. ఆ హోటలు భవనము ఒక పెద్ద కోట. అది ఒక దిట్టమైన ప్రాత కట్టడము. ప్రవేశ ద్వారము కూడా ఒక సజీవ శిలా ప్రతిమ పెద్దది ఉండెను. అది నెపోలియన్ బోనపార్టీ విగ్రహము. ఆ భవనము పూర్వము నెపోలియన్ కోట. లోపల మానవాకృతుల పరిమాణమున నెపోలియన్ జీవిత ఘట్టముల దృశ్యములు త్రివర్ణ తైల చిత్రములలో గుడ్డపై చిత్రింపబడి గోడలకు అమర్చబడి ఉన్నవి. ఆ కోట ఒక కొండ శిఖరమున నిర్మింపబడినది. పిట్టగోడ దగ్గర నుండి దిగువ పర్వతారణ్య దృశ్యము ఆశ్చర్యము రమణీయముగా ఉన్నది. దిగువ నలుదిక్కుల కొండ చుట్టూను ఒత్తుగా పెరిగిన అడవి పూలతో చిగుళ్లతో దట్టముగా పెరిగి ఉన్నది. దాని నడుమ సీమంతముల వలె కారుబాటలు. ఎడనెడ
నీలాల కుప్పలవలే నింగి ప్రతిబింబించిన చిన్న చిన్న కోనేళ్లు. మేమా దృశ్యమును ఆనందించుచు కషాయము వంటి కాఫీ త్రాగి చీకటి పడినప్పటికీ స్పాంటిన్ చేరుకొంటిమి. కొంత తడవు గ్రంథపఠనము చేసి 9 గంటలకు భోజనము చేసి విశ్రమించితిమి అన్నారండి. ఆ తర్వాత 2/5/1972 ఆ తేదీలోకి వెళ్తూ ఉన్నాం మనం. ఉదయం 6 గంటలకు లేచి స్నానాధికములు పూర్తి చేసి 8 గంటలకు కాఫీ ఫలాహారములను ముగించితిమి. 9:30 వరకు పూజ, 11 గంటల వరకు భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగమును గూర్చిన ఉపన్యాసము ఇచ్చి తిని అందు 2 శ్లోకములలోని సూక్ష్మాంశములను ఎలిజబెత్ వర్మ మున్నగు వారికి వివరించి చెప్పి తిని 11 గంటల నుండి అడెప్ట్స్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్ అను గ్రంథమును తెలుగులోనికి అనువదించుట పూర్తి చేసి తిని. మాస్టారు ఈ యాత్రలో 2 గ్రంథాలు పూర్తి చేశారండి. అందులో ఇదొకటి, అడెప్ట్స్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్. దీన్ని తెలుగులోకి అనువదించారు పంచభూతముల సిద్ధులు. సరస్వతి, లక్ష్మణరావు, రమణమూర్తి అనువారాలను ఉద్దేశించి పై గ్రంథము యొక్క అనువాద ప్రతిని విశాఖపట్టణమునకు పోస్టు చేసి తిని మరికొన్ని లేఖలను పూర్తి చేసి 2 గంటలకు భోజనమును ముగించి తిని సాయంకాలము 4 గంటలకు నేను, వర్మ, ఎలిజబెత్ కలిసి స్పాంటిన్ గ్రామములోని ఒక పురాతన భవనమును చూడబోయితిమి. చూడండి, ఈ పురాతన భవనము ఆ యూరప్, ఆ బెల్జియంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పురాతన భవనము మాస్టారు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారో విందాం. అది 10వ శతాబ్దమున నిర్మింపబడినది. ఇప్పుడుది కాదండి, 10వ శతాబ్దం దట. అప్పుడు ఆ గ్రామమునకు అది పరిపాలక కేంద్రము, యుద్ధపట నిలయము, చుట్టూను ప్రాకారము, దానిలోపున ఒక పెద్ద కందకము, దానిలోపున ఒక పెద్ద ఖిల్లా, దాని ప్రాకారపు గోడలు శత్రువులకు దుర్భేద్యములై 2 గజముల మందముగా ఉన్నవి. చుట్టూను 8 గోపురములు, వాని లోపున ఒక్కొక్క అంతస్తులోనికే సోపానపు గదులు. భవనము 7 అంతస్తులు, ఒక్కొక్క అంతస్తున 4 విశాల శాలలు, శాల నుండి శాలకు మహాద్వారములు. అవి కాక గోడలలో ఇమిడిపోయి గోడ వలనే భ్రమకొలుపు రహస్య ద్వారములు. ఒక్కొక్క శాలకు చుట్టూను 4 వలయాకారపు గదులు. వాని గోడలకున్న రంధ్రముల నుండి 3 మైళ్ళ వరకును పరిసరపు బాట కనిపించును. యుద్ధ సమయములలో ఆ రంధ్రములలో నుండి తుపాకులు ప్రేల్చెడివారట. పెద్ద ఇనుపగుండ్లు ఫిరంగులతో పేల్చుటకు చాలినంత కన్నములు ఒక్కొక్కటి ఉన్నవి. భవనము లోపలి మొదటి ఆవరణమున శయ్యాగృహములు, సమావేశశాలలు, భోజనశాల, వంటశాల కలవు. నడుమ విశాల శాలలలో ప్రాచీన పాశ్చాత్య సంప్రదాయమున శిల్పమును చేసిన దారుమయములకు సుఖాసనములు, బల్లలు కలవు. కొన్ని కుర్చీలు రాతి పిండి పాకపు సిమెంటుతో పోతపోయబడినవి. చిత్రవర్ణమయములై నిత్యము పరిశుభ్రము చేయబడి రక్షింపబడుచున్నవి. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. గోడల లోపలి తలమంతయు దారుమయము, ప్రాచీన శిల్ప చిత్రలేఖన సమలంకృతమునై ఉండెను. అందుకొన్ని త్రివర్ణ తైల చిత్రములున్నవి. అవి 10, 11, 12వ శతాబ్దములలోని సుప్రసిద్ధ చిత్రకారులచే చిత్రింపబడినవి. వాని పరిమాణము అతిమాత్రము. రూబెన్స్ అను జగద్విఖ్యాత చిత్రకారుని హస్తలిఖిత చిత్రములు అందు ఉన్నవి. గాజు కిటికీలు ఆసురమైన పరిమాణము కలిగి ఉన్నవి. మెట్లు, తలుపులు, నడచుదారులు దేవదారు చేవతో నిర్మింపబడినవి. అన్నియు చక్కగా నునుపు చేయబడి ప్రతిబింబములు ఈనుచున్నవి.
నేల అంతయు విలువైన తివాచీలతో కప్పబడి ఉన్నది. 3వ అంతస్తు నడుమ ఒక మహాశాల ఉన్నది. దానికి ధర్మాసనము అంటే సీట్ ఆఫ్ జస్టిస్ అని పేరు. అచట న్యాయ విచారణ, శిక్షణ రక్షణలు, గ్రామమును హద్దులు పెట్టుట జరుగుచుండెడివి. దిగువ అంతస్తులో ఒక సుదీర్ఘశాల అంతయు పురాతన గ్రంథాలయము, గోడలు కనిపించకుండా గ్రంథములు అమర్పబడినవి. అంటే గోడలు కనిపించకుండా గ్రంథాలు అమర్చబడ్డాయిటండి. అందన్నీయు ఫ్రెంచి, ఫ్లెమిష్, జర్మన్ భాషలకు చెందిన నడిమి శతాబ్దపు రచయితల గ్రంథములు. అందు అమర్చిన కుర్చీలన్నీ అత్యున్నతములై త్రిభుజాలంకృత మౌళితములై గోధిక్ సంప్రదాయ శిల్పము కలిగి ఉన్నవి. వంటశాలలో అద్దాల బీరువాలు, అందు అన్న భోజన పాత్రలు, శిల్పమయములైన భోజన భాజనములు, కొన్ని పళ్ళెములు వెండివి, వాని చుట్టూను బంగారపు టంచుతో పూలుండెను. తోమి వ్రేలవైచిన త్రెడ్లు, గరిటెలు బంగారు పిడులు కలవి. చెంచాలు పూర్తిగా స్వర్ణమయములు. పట్టుకొను తావులందు కొన్నిటికి వజ్రములు తాపబడినవి. బంగారు పొన్నులు కల చీనా సంప్రదాయపు పింగాణి పాత్రల పళ్ళెరముల చేరిక ముచ్చటగా ఉన్నది. ఇప్పటికి రాజుల కుటుంబముల వారు చూడవచ్చినప్పుడు భోజన సమయములలో వానిని ఉపయోగింతురట. బాహ్య ప్రాకారము వెనుక భాగమంతయు భగ్నమై కందకములోనికి కృంగినది. క్రుసేడర్ల యుద్ధములలో మహమ్మదీయులు దానిని భంగపరిచిరట. కొన్ని త్రివర్ణ చిత్రములలోని వర్ణ విన్యాస కౌశలము ఏ కోణము నుండి చూచినను కంటికి ఘనత్వ భ్రాంతి అంటే 3D ఎఫెక్ట్ అండి. ఇది కూడా మాస్టరే చెప్తూ ఉన్నారు, బ్రాకెట్లో ఇచ్చారు. 3D ఎఫెక్ట్ కలిగిస్తూ ఉన్నాయిట. ప్రస్తుతము ఆ శాలలు గ్రామోత్సవములకును, కార్యక్రమములకు, ఉపన్యాస వేదికలుగాను, వస్తు సేకరణ శాలలుగాను వినియోగపడుచున్నవి. ఆ భవనము నుండి బయలుదేరి 6 గంటలకు ఎలిజబెత్ చెల్లెలకు మేరీ ఇంటికి వచ్చితిమి. టీ పుచ్చుకొని అనేక విషయములను చర్చించితిమి. మేరీ ఫ్రెంచి భాషలోనున్న ఒక జ్యోతిష్ శాస్త్ర గ్రంథము మరి ఒక దివ్యజ్ఞాన శాస్త్ర గ్రంథము చదువుచున్నది. ఆ ప్రసంగమున ప్రకృతి రహస్యములను అనేకములను గూర్చి చర్చించితిమి. కాలము యొక్క మండలాత్మక పరిభ్రమణముల వలయములు, అందు సంవత్సర, మాస, పక్ష, అహోరాత్రాదులు, ప్రకృతిలోని స్త్రీతత్వము, స్త్రీ శరీర నిర్మాణము, గర్భధారణావయవముల పవిత్రత, స్త్రీ ఋతుకాలములోని మండలాత్మకత, జీవ పరిణామము, వృక్షముల, జంతువుల శరీర నిర్మాణ పరిణామము, అందలి సచేతనత్వము, ఆకార ప్రజ్ఞలు, సంఖ్యల ప్రజ్ఞలు, అంకెలకు అధిదేవతలు మున్నగు వానిని గూర్చి వివరించి తిని. ఋతుకాలమున స్త్రీలు శరీర కష్టము చేయకూడదు అనుటకు, అతి శీతోష్ణ వస్తువులను స్పృశింపకూడదు అనుటకు, బరువులను ఎత్తకూడదు అనుటకు, మానసిక ఆవేశానుభూతి పనికిరాదు అనుటకు ఉపపత్తులను వివరించి చెప్పి తిని. దూరముగా ఉండవలననుటకు గల ఆరోగ్య శాస్త్ర సత్యములను వివరించి తిని. చెప్పిన విషయములను శ్రద్ధాధరములతో వినుచు మేరీ తన డైరీలో ఫ్రెంచి భాషలో వ్రాసికొనుచుండెను. ఆమె నా సలహాలను పాటింతుననియు నా మార్గమును అనుసరింతుననియు నిర్ణయము తీసుకొనెను. ఆమె దగ్గరున్న ఫ్రెంచి గ్రంథములలో ఒకదానిలో క్రీసా 1980 నుండి 2080 వరకు యూరప్ యొక్క భవిష్యత్తు వర్ణింపబడినది. చూడండి, 2080 వరకు యూరప్ భవిష్యత్తు వర్ణింపబడిందండి. ఎందులో? ఆమె దగ్గర ఉన్నటువంటి ఒకానొక ఫ్రెంచి గ్రంథములో. కుంభయుగము అంటే ఎక్వేరియన్ ఏజ్ అను మరి ఒక గ్రంథమున రాబోవు శాస్త్ర విజ్ఞాన వైఖరులు చర్చింపబడినవి.
అందు సర్వ ప్రపంచ పవిత్ర గ్రంథములను ఆధారములుగా గైకొనబడినవి. కొన్ని ఋగ్వేద మంత్రములకు ఫ్రెంచి అనువాదము, జ్యోతిశాస్త్ర రహస్య వివరములతో ఆ గ్రంథమున ఉన్నది. రాత్రి 8:30 గంటలకు ఆమె భర్త నామూరు అను గ్రామము నుండి వచ్చెను. అతడచ్చట ప్రభుత్వపు సర్వేయరుగా పనిచేయుచున్నాడు. అతని పేరు రాబర్టు. చూచినంతనే మా ఇరువురకును ఎప్పటి నుండియో పరిచయం ఉన్నట్లు అనిపించినది. సంభాషణ కూడా పాత వ్యక్తులకు నడుమ వలెనే జరిగెను. ఏదో ఒక ప్రసంగవశమున క్రీశ 1914లో ప్రపంచ సంగ్రామమున యుద్ధములో దెబ్బతిని ఇంటికి వచ్చి ఆ గ్రామముననే మరణించిన ఒక బెల్జియం యోధుని కథను అతనికి వివరించి చెప్పి తిని. అంటే మాస్టారు వివరించి చెప్పారండి ఆ రాబర్టు అనే అతనికి. ఎవరి కదా? వాళ్ళ దేశంలో ఉన్న, అంటే బెల్జియం దేశంలో ఉన్న ఒక యోధుని కథని చెప్పారట. అతడు ఆశ్చర్యపడి తాను ఆ కథను ఇది వరకు విని ఉంటినని తెలిపెను. ఆ యోధుడు ఉండిన పురాతన గృహమును కూడా తరువాత నేను చూచి తిని అతని ఇప్పటి జన్మమును గూర్చి కొంత ముచ్చటించుకొనుచు భోజనము చేసి తిమి. ఆ యోధుడు ఆ తర్వాత, అంటే ఇప్పటి జన్మం ఏమిటి అతంది అనేటువంటిది మాస్టర్ తెలియజేశారటండి. ఆ ఇప్పటి జన్మం గురించి కొంత ముచ్చటించుకుంటూ భోజనం చేశాం అంటున్నారు మాస్టారు. ఇంటికి తిరిగి వచ్చి 9:30 గంటలకు అజిత్ ముఖర్జీ రచించిన తంత్ర ఆర్ట్ అను గ్రంథ పఠనము ఆరంభించి తిని రాత్రి 11 గంటలకు నిద్రించి తిని. ఆ తర్వాత 3/5/1972 ఉదయం 5 గంటలకు లేచి స్నానాధికములను ముగించుకొంటిమి. బ్లావెట్స్కీ లేఖలు అను గ్రంథ పఠనము పూర్తి చేసి తిని 8 గంటలకు సుష్టుగా అటుకులు, పాలు, రొట్టె, ఆపులు పండ్లు, వేరుశనగకాయలు, సీమబాదము పప్పులతో బ్రేక్ఫాస్టు మృగించుకొంటిమి. ప్రార్థన పూజాధికములను పూర్తి చేసి ఎలిజబెత్ మున్నగు వారికి భగవద్గీత 15వ అధ్యాయము 8వ శ్లోకమును ఉపన్యాస రూపమున బోధించి తిని 9:30 గంటల నుండి 1:30 వరకు గ్రంథ పఠనము, మ్యాన్ ది గ్రాండ్ సింబల్ ఆఫ్ ది యూనివర్స్, సోర్స్ ఆఫ్ మెజర్స్, ఏ డిస్కోర్స్ ఆన్ భగవద్గీత, లోటస్ ఫైర్ అను గ్రంథముల పఠనము ముగించి తిని. చూడండి, ఆ గ్రంథాలు చదివేట మాస్టర్. 1:30 గంటలకు వరి అన్నము వండుకొని బంగాళాదుంపల గుజ్జువేపుడు, కందిపొడి, మిరప పచ్చడి, పెరుగుతో భోజనము ముగించితిమి. 2:30కు నేను, వర్మ, ఎలిజబెత్, పాయ డినాంట్ గ్రామమునకు పోయి పోస్టాఫీసులోను మార్కెట్టులోను కావలసిన వస్తువులను సేకరించితిమి అంటున్నారండి మాస్టారు. ఆ తర్వాత డినాంట్ గుహ, చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యంకు సంబంధించిన విషయం అండి. ఆ డినాంట్ గుహలోని అంశాలను రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.